ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి ఒక్క భారతీయుడి రక్తం ఉడికించేది. అదే సమయంలో మన దేశ భవిష్యత్తును మార్చేది. వాషింగ్టన్ డీసీలోని అమెరికా పార్లమెంట్ కారిడార్లలో ఇప్పుడు ఒక సైలెంట్ వార్ మొదలైంది. ఇది తుపాకులతో చేసే యుద్ధం కాదు, క్షిపణులతో చేసే దాడి కాదు. ఇది భారత ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడానికి అమెరికా సిద్ధం చేసిన ఒక ఆర్థిక సర్జికల్ స్ట్రైక్. నిన్నటి వరకు భారత్ని తన అత్యంత సన్నిహిత మిత్రుడు అని పొగిడిన అమెరికా ఈరోజు మనకు వెన్నుపోటు పడవడానికి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకురాబోతోంది. అసలు లిండ్సే గ్రాహం ఎవరు? భారత్పై 500% పన్నులు వేయాలన్న కుట్ర వెనుకున్న అసలు కారణమేంటి? రష్యా చమురు నెపంతో భారత్ను అమెరికా ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తోంది? ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో భారత్ వేయబోయే ఆ ఒకే ఒక్క ఎత్తుగడ అమెరికా సామ్రాజ్యాన్ని ఎలా కుప్పకొల్చగలదో మీరు తెలుసుకోబోతున్నారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, అంతర్జాతీయ రాజకీయాల్లో ఏదీ అనుకోకుండా జరగదు. అమెరికా పార్లమెంట్లో ఒక బిల్లు సిద్ధమైంది. దీన్ని లిండ్సే గ్రాహం అనే సీనియర్ సెనేటర్ ప్రవేశపెట్టారు. ఈయనెవరో తెలుసా? అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు మరియు డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు. ఈ బిల్లు సారాంశం ఒక్కటే: ఎవరైతే రష్యా నుంచే చమురు కొంటారో వారిని అమెరికా నాశనం చేస్తుంది. నేరుగా చెప్పాలంటే ఇది భారత్ను ఉద్దేశించి చేసిన హెచ్చరిక. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాల ఆంక్షల్ని ధిక్కరించి భారత్ తన దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చౌకగా ముడి చమురుని దిగుమతి చేసుకుంటోంది. ఇది అమెరికాకు కంటగింపుగా మారింది. భారత్ తన మాట వినడం లేదని, తన అదుపులో ఉండడం లేదని అమెరికా ఈ కొత్త రకమైన ఆర్థిక ఉగ్రవాదంతో భారత్ని భయపెట్టాలని చూస్తోంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ బిల్లులో ఉన్న అత్యంత భయంకరమైన నిబంధన ఏంటంటే టారిఫ్. సాధారణంగా దేశాల మధ్య వాణిజ్యం జరిగినప్పుడు 5-10% పన్నులుంటాయి. కానీ లిండ్సే గ్రాహం ప్రతిపాదన ప్రకారం భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్తువుల మీద 100%, 200% లేదా కొన్ని సందర్భాల్లో 500% వరకు పన్నులు వేయాలని చూస్తున్నారు. దీని ప్రభావం ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఒకవేళ భారత్లో తయారైన ఒక షర్ట్ లేదా ఒక మెడిసిన్ అమెరికాకు 100 రూపాయలకి ఎగుమతయిందనుకుందాం. ఇప్పుడు దానిపై 500% పన్ను వేస్తే ఆ వస్తువు ధర అమెరికా మార్కెట్లో 600 అవుతుంది. మరి 100కు దొరికే వస్తువు 600కు ఉంటే అక్కడ ఎవరూ కొనరు కదా. అంటే మన టెక్స్టైల్ పరిశ్రమ, ఫార్మా రంగం మరియు ఐటీ రంగాలు కుప్పకూలిపోతాయి. లక్షలాది మంది భారతీయుల ఉపాధి దెబ్బతింటుంది. ఇది యుద్ధం చేయకుండానే ఒక దేశాన్ని ఆర్థికంగా చంపేసే కుట్ర. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక రాజకీయ వాస్తవాన్ని గమనించాలి. 2026 నాటికి భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. భారత జీడీపీ వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు అమెరికా వేలు పట్టుకుని నడిచిన భారత్ ఇప్పుడు అమెరికా కళ్లల్లోకి కళ్ళు పెట్టి మా దేశ హితం మాకు ముఖ్యం అని చెబుతోంది. అమెరికాకు అలవాటేంటంటే ప్రపంచమంతా తన చెప్పు చేతల్లో ఉండాలి. కానీ భారత్ రష్యా నుంచి చమురుకుంటూ తన సొంత కరెన్సీలో వ్యాపారం చేస్తూ డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తోంది. అందుకే భారత్ని తన దారికి తెచ్చుకోవడానికి అమెరికా ఈ బ్లాక్మెయిల్ రాజకీయాన్ని మొదలుపెట్టింది. రష్యాకు, పుతిన్కు సహాయం చేస్తున్నారని నెపం వేస్తూ అసలు భారత్ స్వతంత్రంగా ఎదగకుండా అడ్డుకోవడమే వారి అసలు ప్లాన్. అమెరికా ఒక విషయం మర్చిపోతోంది. ఇది 1991 నాటి భారత్ కాదు. అప్పట్లో మన దగ్గర విదేశీ మారక నిల్వలు లేక మనం బంగారం తాకట్టు పెట్టి అమెరికా చెప్పినట్టు వినాల్సి వచ్చింది. కానీ ఈరోజు భారత్ దగ్గర $600 బిలియన్ కంటే ఎక్కువ విదేశీ మారక నిల్వలున్నాయి. మనం ఇప్పుడు ఎవరి ముందు భిక్షపాత్ర పట్టుకుని నిలబడ్డం లేదు. గతంలో కూడా మనం S-400 మిసైల్ సిస్టమ్ రష్యా నుంచి కొన్నప్పుడు అమెరికా కాట్సా ఆంక్షలతో భయపెట్టింది. కానీ భారత్ లొంగలేదు. చివరికి అమెరికానే వెనక్కి తగ్గి భారత్కు మినహాయింపించింది. ఇప్పుడు కూడా అమెరికా అదే పద్ధతిని వాడుతోంది. కానీ ఈసారి భారత్ స్పందన చాలా భిన్నంగా ఉండబోతోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టోరీలో అసలైన ట్విస్ట్. అమెరికా భారత్ని మూలన పడేయాలని చూస్తోంది. కానీ భారత్ దగ్గర ఒక అజేయమైన అస్త్రం ఉంది. అదే చైనా. అమెరికా యొక్క మొత్తం విదేశాంగ నీతి దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? చైనాని అడ్డుకోవడం. దక్షిణ చైనా సముద్రంలో మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను అడ్డుకోవడానికి అమెరికాకు భారత్ తోడు చాలా అవసరం. భారత్ లేకుండా అమెరికా చైనాని ఒంటరిగా ఎదిరించలేదు. ఒకవేళ అమెరికా కనుక భారత్పై 500% పన్నులు వేసి మన ఆర్థిక వ్యవస్థని దెబ్బకొడితే భారత్ ఏం చేస్తుంది? ఊరికే కూర్చుని ఆకలితో చస్తుందా? లేదు. భారత్ నేరుగా చైనా వైపు చూస్తుంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నది రాజనీతి. భారత్ మరియు చైనా ప్రపంచంలోనే 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు మరియు అత్యధిక జనాభా కలిగిన దేశాలు. ఈ 2 దేశాలు కనుక తమ పాత విభేదాలు పక్కన పెట్టి చేతులు కలిపితే ఆసియా నుంచి అమెరికా ఉనికి తుడిచిపెట్టుకుపోతుంది. డాలర్ సామ్రాజ్యం కూలిపోతుంది. అమెరికా తన అతిపెద్ద శత్రువైన చైనాకి
ప్రపంచంలోనే అతిపెద్ద కానుకనిచ్చినట్టు అవుతుంది. ఈ భయం పెంటగాన్లోని అధికారులకి బాగా తెలుసు. భారత్ కేవలం చైనా కార్డునే కాదు, తన సొంత ఆర్థిక ఆయుధాలను కూడా వాడగలదు. అమెరికా ఎగుమతులపై పన్నులు. అమెరికా నుంచి భారత్కొచ్చే బాదం పప్పు, వాల్నట్స్, యాపిల్స్ మరియు భారీ యంత్రాల మీద భారత్ కూడా 500% పన్ను వేస్తే అమెరికా రైతులు రోడ్డున పడతారు. గూగుల్, ఫేస్బుక్, యాపిల్ వంటి కంపెనీలకు భారత్ అతిపెద్ద మార్కెట్. భారత్ గనక తన డేటా లోకలైజేషన్ నియమాల్ని కఠినం చేస్తే లేదా ఈ కంపెనీలపై డిజిటల్ ట్యాక్స్ వేస్తే అమెరికా టెక్ దిగ్గజాలు దివాళా తీస్తాయి. భారత్ ఇప్పుడు అమెరికా నుంచి బిలియన్ల డాలర్ల విలువైన యుద్ధ విమానాలు, డ్రోన్లు కొంటోంది. ఒకవేళ అమెరికా మనల్ని ఇబ్బంది పెడితే భారత్ ఆ ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఫ్రాన్స్ లేదా రష్యా వైపు మళ్లుతుంది. అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి భారత్ ఇప్పటికే రష్యాతో రూపాయి, రూబుల్ విధానంలో వాణిజ్యం చేస్తోంది. అంతేకాదు యుఏఈతో కూడా రూపాయల్లో చమురు కొంటోంది. ఇది అమెరికా డాలర్ ఆధిపత్యానికి భారత్ వేస్తున్న మొదటి దెబ్బ. భారత్ నేతృత్వంలో బ్రిక్స్ కూటమి ఇప్పుడు సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాల్ని చేర్చుకుంది. దీనివల్ల ప్రపంచ చమురు మార్కెట్పై అమెరికా పట్టు సడలిపోతోంది. అమెరికా యొక్క క్వాడ్ కూటమిలో భారత్ అత్యంత కీలకమైన సభ్యదేశం. భారత్ లేని క్వాడ్ ఒక ఆత్మలేని శరీరం లాంటిది. అమెరికా మనపై ఆంక్షలు విధిస్తే తన వ్యూహాత్మక భాగస్వామిని కోల్పోయి చైనాకు అప్పరంగా ఆసియాని అప్పగించినట్టే. ఫ్రెండ్స్, లిండ్సే గ్రాహం ప్రవేశపెట్టిన ఈ బిల్లు కేవలం ఒక కాగితం ముక్క కాదు. ఇది అమెరికా మనస్తత్వానికి నిదర్శనం. వారు భారత్ని ఒక భాగస్వామిగా కాకుండా ఒక బానిసగా చూడాలనుకుంటున్నారు. కానీ ఇది 2025. ఇది ఆత్మనిర్భర్ భారత్. మన చమురు ఎక్కడ కొనాలి, మన వ్యాపారం ఎవరితో చేయాలి అనేది వాషింగ్టన్ డీసీలో కూర్చున్న నాయకులు నిర్ణయించలేరు. అమెరికా ఒకవేళ ఈ తప్పు చేస్తే దాని పర్యవసానాలు ప్రపంచ చరిత్రను మారుస్తాయి. భారత్ తన ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోదు. అమెరికా తన ఆర్థిక అహంకారంతో ఒక పెద్ద ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలని చూస్తే దానికి ప్రతిఫలం అమెరికా పతనమే అవుతుంది. అమెరికా ఒక విషయాన్ని విస్మరిస్తోంది. నేటి గ్లోబల్ సప్లై చైన్లో ఏ దేశం కూడా ఒంటరిగా మనుగడ సాగించలేదు. ఒకవేళ అమెరికా 500% పన్నులు వేస్తే అది కేవలం భారత్ని మాత్రమే దెబ్బతీయదు. అమెరికాలోని మధ్యతరగతి ప్రజల్ని నడి రోడ్డుపై నిలబెడుతుంది. ఉదాహరణకు అమెరికాలోని వాల్మార్ట్ లేదా అమెజాన్లో దొరికే సామాన్య వస్తువుల్లో 30-40% భారత్ నుంచి వెళ్లేవే. ఒక సామాన్య అమెరికన్ కొనే మందులు భారత్ నుంచే ఎగుమతవుతాయి. అమెరికా పన్నులు పెంచితే అక్కడ ఒక సామాన్య పౌరుడు తన జబ్బు తగ్గించుకోవడానికి 5 రెట్లు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు వాషింగ్టన్ వీధుల్లో అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలవుతాయి. అంటే భారత్ను శిక్షించాలనుకునే అమెరికా తన సొంత ప్రజలకే నరకాన్ని చూపిస్తుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థని ద్రవ్యోల్బణం కోరల్లోకి నెట్టేస్తుంది. మిత్రులారా, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ ఈ కంపెనీల పేర్లు వింటే మనకు అమెరికా గుర్తొస్తుంది. కానీ ఈ కంపెనీల వెనుకున్న మేధస్సు ఎవరిదో తెలుసా? భారతీయులది. సిలికాన్ వ్యాలీలో పనిచేసే ప్రతి నలుగురిలో ఒకరు భారతీయులే. ఒకవేళ అమెరికా భారత్ను ఆర్థికంగా ఇబ్బంది పెడితే భారత ప్రభుత్వం కేవలం డేటా లోకలైజేషన్ చట్టాన్ని కఠినం చేస్తే చాలు. ఈ అమెరికా కంపెనీలు తమ వ్యాపారాన్ని భారత్లో మూసుకోవాల్సి వస్తుంది. భారత్ వద్ద 140 కోట్ల మంది యూజర్లున్నారు. ఈ యూజర్ బేస్ లేకపోతే ఫేస్బుక్ లేదా గూగుల్ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో ఒక్క రోజులోనే కుప్పకూలిపోతాయి. అమెరికా తన అతిపెద్ద మార్కెట్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉందా అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. అమెరికా ఇప్పటికీ తానే ప్రపంచానికి రాజు అని అనుకుంటోంది. కానీ ఆ రోజులు పోయాయి. నేడు భారత్ గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా, లాటిన్ అమెరికా మరియు ఆసియా దేశాలకి నాయకుడిగా ఎదిగింది. G20 సమావేశంలో భారత్ ఈ విషయాన్ని నిరూపించింది. ఒకవేళ అమెరికా భారత్పై అన్యాయంగా ఆంక్షలు విధిస్తే భారత్ వెనుకున్న ఈ 100 దేశాలు కూడా అమెరికాకు వ్యతిరేకంగా గళమెత్తుతాయి. ఇది ప్రపంచ వాణిజ్యంలో అమెరికా ఒంటరయ్యే పరిస్థితికి దారితీస్తుంది. భారత్ ఇప్పుడు ఒక దేశం మాత్రమే కాదు, ఒక పెద్ద కూటమికి గొంతుగా. మీకేమనిపిస్తోంది? భారత్ అమెరికా బెదిరింపులకి లొంగిపోవాలా, లేక చైనాతో చేతులు కలిపి అమెరికాకు బుద్ధి చెప్పాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీరు నిజమైన భారతీయులైతే మన దేశం తీసుకుంటున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయాలకి మద్దతుగా జై హింద్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి.